హలో అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ చాలా థ్యాంక్స్ అండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. నాకు ఒక అమ్మాయి రోజు మెసేజ్ పెడుతుంది. అమ్మాయా అబ్బాయా అనేది తెలియదు, కానీ అక్క అక్క అని పిలుస్తారు. నువ్వు రిక్వెస్ట్ చెయ్యక్క, ఇంకా మంచిగా చెయ్యి, లైక్స్ ఇవ్వమని చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని చెప్పు అని చెప్పి ఓపెన్గానే యూట్యూబ్లో మెసేజ్లు పెడుతుంది అనమాట. ఐ మస్ట్ థ్యాంక్ హర్. థ్యాంక్ యూ సో మచ్. తన పేరు కూడా నాకు కరెక్ట్గా తెలియదండి. తన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, దాన్ని బట్టే నేను తనని ఐడెంటిఫై చేస్తాను. ఒక్కసారి ఇన్స్టాలో మాట్లాడుకుందామా అని చెప్పి తనని అడిగాను, కానీ తను ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు దానికి. ఈరోజైతే నేను మండే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. నేను న్యాచురల్గా వీడియోస్ చేస్తాను, అంటే ఇంట్లో నేను ఎలా ఉంటాను ఏంటి అనేది కంప్లీట్గా చూపిస్తున్నానండి మీకు. ఆదివారం రోజున చెయ్యాలి ఈ పనులన్నీ, కానీ ఆదివారం చేయలేదు. కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నాను నిజం చెప్పాలంటే. అందుకని చెప్పి సోమవారం నాడు చేస్తున్నాను అనమాట. ఈ ఉర్లీస్ ఇలా డెకర్ చేయడం అంటే నాకు భలే అనిపిస్తుంది. కొంచెం లుక్ కూడా బాగుంటుంది కదా ఇంటికి. కావాలని ఇవి ఉన్నాయి కదా టెర్రకోట ఉర్లీస్, అవి తీసుకున్నాను. ఇత్తడి పళ్ళెం కూడా బేసిక్గా ఉర్లీ కోసమే తీసుకున్నాను అనమాట. పళ్ళెం తీసుకున్నాను, ఉర్లీ బౌల్ కాకుండా. మంచిగా అనిపిస్తుంది కదా అని చెప్పి. పెద్ద సైజ్ అనమాట ఇది. మరీ అంత పెద్దది కాదు, మరీ అంత చిన్నది కాదు, మీడియం అనుకోవచ్చు. ఇలాగా ఇప్పుడు చల్లగా ఉంటుంది కాబట్టి పువ్వులు బాగానే ఉంటాయి, కానీ ఇంకా ఎండాకాలం వచ్చింది అని అంటే 2-3 రోజులకి కంపల్సరిగా మనం పువ్వులు చేంజ్ చేసేయాల్సిందే. ఇలాగ ఫస్ట్ టైం పువ్వులు ఇంత పళ్ళెంలో వేసి రేకులు, ఓన్లీ గులాబీ రేకులే వేస్తున్నాను అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఇలాగ రెడ్ కలర్ పెటల్స్ వేసి ఎల్లో కలర్ పువ్వులు మధ్యలో పెడితే ఎంత అందంగా ఉందో. ఇవి 2 days అయిందండి. అంటే ఆదివారం పొద్దున్న తీసాను అనమాట, సోమవారం పొద్దున్న పెట్టాను. అవి అలాగే ఖాళీగా ఉన్నాయి అన్నమాట వీటి ప్లేస్లు. దీని మీద వచ్చేసి టెర్రకోట ఉర్లీ పెడతాను. అటు ఇటు ప్లాస్టిక్ డబ్బాల్లో మనీ ప్లాంట్స్ ఉంటాయి అన్నమాట. ఇది చాలా బాగా అనిపిస్తుంది. కింద మ్యాంగో వుడ్ అది స్టాండ్ అండి, మీషోలో తీసుకున్నాను. అది భలే పనిచేసింది. స్టార్టింగ్లో ఏం చేస్తాను దీంతో అని అనుకున్నాను, కానీ చాలా బాగా పనిచేసింది. ఇది వచ్చేసి ఈ పీట వినాయక చవితి అప్పుడు మీషోలో తీసుకున్నాను. పళ్ళెం వచ్చి ఇక్కడ పెడతాను అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. స్టార్టింగ్లోనే ఇలా ఉంటాయి అన్నమాట. ఉర్లీస్ పెడతా ఉంటాను. ఎవరమైనా కానీ ఓపిక చేసుకొని చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదండి ఇల్లు. ఏం వంట చేశాను అనేది చూపిస్తున్నాను. నిన్న నెయ్యి కాసాను అనమాట, పాలు తోడు పెట్టాను. ఈరోజు వంకాయ టమాటా కూర వండాను. నెయ్యి కాసాను కదా, అది కొంచెం వేడి చేసి ఫిల్టర్ చేసేస్తాను అనమాట. ఇప్పుడు చూపించాను కదా, ఆ డబ్బాలో పోస్తాను నెయ్యి. అది ఈ మధ్యన ఎక్కువ తాలింపుల్లో గట్ట మళ్ళీ వేస్తున్నాను. నూనె కంటే నెయ్యే మంచిది కదా. ఒక పక్కన వచ్చేసి ఆంటీ గిన్నెలు కడుగుతుంది అనమాట. ఇంకా నెయ్యి ఫిల్టర్ చేస్తున్నాను. బేసిక్గా ఇందులో గోదావరి వస్తుంది కదా, అది మా చిన్నప్పుడు పంచదార వేసుకుని తినేవాళ్ళము. భలే ఉండేది అది. కానీ ఏంటో ఇప్పుడు గోదావరి తినాలంటేనే నాకు చాలా చిరాకుగా అనిపిస్తుంది. చిరాకు అంటే అమ్మ వాళ్ళు చేసినంతగా రాదు అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఎంతైనా అమ్మ వాళ్ళే కదా పనులు చేస్తే. కొన్ని వాటిలో భలే గుర్తొస్తారు వాళ్ళు. అమ్మలు చేసినట్టు మనం చేయలేము అనే ఫీలింగ్ అయితే నాకు చాలా ఉంటుంది. ఫిల్టర్ చేసాను. ఇది కొంచెం బయటే పెడతాను, కొంచెం వేడిగా ఉందన్నమాట. ఒకసారి నేను ఏం చేశానంటే వేడి నెయ్యిని ప్లాస్టిక్ చిక్కన్లో వేసి గాజు సీసాలో ఫిల్టర్ చేశాను అనమాట. ఆ చిక్కము కరిగిపోయింది, గాజు సీసా కూడా పగిలిపోయింది అనమాట. అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా గోరువెచ్చగా ఉంటేనే చేస్తానన్నమాట. మోరోవర్ స్టీల్ డబ్బాలో పోస్తున్నాను కదా నెయ్యిని. ఇదివరకు నేను ఎక్కువ చాలామందికి నెయ్యి ఇచ్చేదాన్ని, ఇప్పుడు ఎవరికి ఇవ్వట్లేదులే. కానీ ఇదివరకు అయితే ఎక్కువ నెయ్యి ఉండేది కాబట్టి నెయ్యి ఇచ్చేదాన్ని అనమాట. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసుకుంటున్నాను. చెప్పాను కదా ఈరోజు వంకాయ టమాటా కూర వండాను అనమాట. పెరుగు తోడు పెట్టాను. యాక్చువల్గా పెరుగు బయట తెప్పించాను. మొన్న జెప్టో కవర్ ఉంది కదా, అందులో తెప్పించాను అనమాట. దాంతోపాటు ఇప్పుడు వరకు ఇంకా నేను కలరౌండలు ఇందులో పెట్టలేదండి, బీరువాల్లో పెట్టాలి. నాకు ఆ వాసన భలే అనిపిస్తుంది. చాలామందికి ఆ వాసన అంటే ఇష్టం ఉండదు. ఆ వాసన భలే అనిపిస్తుంది నాకైతే. ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేసుకుని
రెడీ చేసేసుకున్నాను. ఇంకా ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవడమే అనమాట ఆఫీస్కి. బిఫోర్ దట్ ఒకసారి నేను ఇల్లు ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తానండి. ఇంత క్యారేజీ పట్టుకెళ్తున్నాను కదా, లాస్ట్ వీక్లో అయితే 2 రోజులు 2 రోజులు ఉండేను అంతే. మిగతా రోజులన్నీ వండలేదన్నమాట. ఇంకో క్యారేజీ పెట్టేసుకున్నాక ఒకసారి గట్టంతా తుడిసేస్తానండి. ఇలా చేయడం నాకు అలవాటైపోయిందనమాట. ఏంటో మేము ఈ ఇంటికి వచ్చి 7.5 years అయ్యిందండి. ఇప్పటికీ కూడా మా ఇంటిని చూస్తే నాకు ఎందుకో కొత్తగానే అన్నట్టు అనిపిస్తుంది అనమాట. అంతలా శుభ్రం చేస్తూ ఉంటాను. కాకపోతే పెయింట్స్ అయితే వేయించలేదు. ఒకసారి పెయింట్ లేపిద్దామని అనుకుంటున్నాను. చూడాలి, అది పెయింట్ లేపించాలంటే కూడా మినిమం 1 week టైం పడుతుంది కదా. ఈసారి కొంచెం మంచి పెయింట్స్ వేపిద్దామని డిసైడ్ అయ్యాము. ఇదిగో ఉర్లి ఎంత క్యూట్ ఉందో కదండి. ఈ కార్నర్ అంటే నాకు భలే ఇష్టము. ఈ కార్నర్లో ఎక్కువ డెకర్ ఐటమ్స్ పెట్టాను అనమాట. టీపాయ్ మీద లైవ్ ప్లాంట్స్ పెట్టాను. ఒకటి మట్టిలో, 2 అటు ఇటు నీళ్ళల్లో పెట్టాను. ఇక్కడ గూగుల్ ఉంటుంది, ప్లస్ రేడియో కూడా ఈ టీపాయ్ మీద ఉంటుంది. ప్లాస్టిక్ టీపాయ్ కూడా మంచిగా పనిచేసిందనే ఈ ఉద్దేశం నాది. ఇది వరకు ప్లాస్టిక్ టీపాయ్ ఖాళీగా ఉంది అని అనుకునేదాన్ని. దీని పక్కనే టోటాయిస్ ఉర్లి ఉంటుంది అనమాట. అది కూడా టెర్రకోటది. ఇంగో పైన అయితే ఇలా ఉంటుందండి. కార్నర్ షెల్ఫ్ పెట్టి ఇలాగా ఇవి ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను అనమాట. ఎంట్రన్స్లో ఉర్లీస్ ఉంటాయి. కొంచెం ముందరకు వస్తే టీపాయ్ ఉంటుంది. ఇందాక చూపించాను కదా, చూశారు కదా మీరు గుమ్మం దగ్గర నుంచి ఎలా ఉంటుంది అనేది. ఇది మీషోలో ఆర్డర్ చేశానండి. చాలా బాగా వచ్చింది. అది కొటేషన్ చాలా మంచిగా అనిపించింది నాకు. 2 days నుంచి చాలా చల్లగా ఉంటుంది. ఇటు మాకు ఈస్ట్ వైపున బాల్కనీ ఉంటుంది కదా, ఆ గాలి భలే వస్తుంది అనమాట లోపలికి. మార్చ్ వరకు బాగానే వస్తుంది, కానీ మార్చి తర్వాత వేడి ఎక్కువైపోతుంది అనమాట. ఇంక ఎండాకాలం వచ్చేసింది కదా. ఇదిగో ఈ పీట మీద ఉర్లి అయితే ఇలా పెట్టాను అనమాట. పీట కాదు, ఇది స్టాండ్ లాంటిది అనమాట. గాలి అయితే చాలా బాగా వేస్తుంది. టీవీ స్టాండ్ మీద ఇలా పెట్టానండి. ఇక్కడ కూడా లైవ్ ప్లాంట్స్ ఉంటాయి, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఉంటాయి. లైవ్ ప్లాంట్స్ వచ్చి వాటర్లో పెట్టాను అనమాట. అవి బాదం మిల్క్ సీసాలు అనమాట, అందులో పెట్టాను. నన్ను ఒకళ్ళు అడిగారండి, టీపాయ్ మీద గోల్డ్ కలర్ పెట్టారు కదా, అవి ఎక్కడ కొన్నారు ఏంటి అనేది. నేను ఆవిడకి ఇంకా రిప్లై ఇవ్వలేదు, చూశాను. కానీ ఆవిడకి చెప్తున్నాను, అవి మీషోలో తీసుకున్నానండి. 180 rupees పడింది. బాగుంది కదా అని చెప్పి ఇంకొకటి ఆర్డర్ చేశాను. ఫస్ట్ ఒకటే ఆర్డర్ చేశాను అనమాట. ఇదిగో చీకటి అయిపోయింది చూసారా, తలుపులన్నీ వేసేసాను. ఫైనల్గా అయితే ఇంకా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతానండి. ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు బాయ్.